పైన ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా దీదీనే మళ్ళీ సీఎం అంటూ వారంతా జోస్యం కూడా చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని మ్యానిపులేషన్ అని చెప్పి అంటోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. తృణమూల్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది ఎన్నికల్లో. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో హైటెన్షన్ కూడా నెలకొంది. భవానీపూర్లో ఈవీఎంలు తెరిచారని టీఎంసీ ఆందోళన చేపట్టింది. కొన్ని గంటల్లోనే 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడించబోతున్నాయి. అయితే తమిళనాడు, బెంగాల్, అస్సాం, కేరళ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగబోతోంది. రేపు ఉదయం 8 గంటలకి నుంచే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. తమిళనాడులో టీవీకే వర్సెస్ డిఎంకే, విజయ్ గెలుస్తాడని సీఎం అవుతాడని టీవీకే ఫ్యాన్స్ జోస్యం చెప్తున్నారు. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీకి పట్టం కట్టారు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా. ఇక కేరళ ప్రభుత్వం మార్పు ఉండే అవకాశం కూడా ఉంది. ఇటు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, సర్వే రిపోర్ట్స్ను ఈవీఎం తలకిందులు చేస్తాయా? బెంగాల్, తమిళనాడు రిజల్ట్స్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. సో బెంగాల్లో చాలా ఎగ్జైటింగ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి. రేపు చాలా ఉత్కంఠభరితమైనటువంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 11 బూతుల్లో సుమారుగా రీపోలింగ్ కూడా జరిగింది. డ్యూ టు సమ్ అక్కడ ట్యాంపరింగ్ జరిగిందని రకరకాల ఆరోపణలు రావడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ రీపోలింగ్ నిర్వహించింది. 11 బూతుల్లో మగ్రాహత్ పశ్చిమ్ అనేటువంటి చోట అండ్ డైమండ్ హార్బర్ చోట మొత్తం 15 బూతుల్లో రీపోలింగ్ జరిగింది. మే 2న నిన్ననే ఆ పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆ తర్వాత ఫల్టా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ ఇండియా డిసైడ్ చేసింది. మే 22న ఆ రీపోలింగ్ మళ్ళీ జరగబోతోంది. మే 21న రీపోలింగ్ జరగబోతోంది. బట్ యాజ్ ఆఫ్ నౌ తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని తృణమూల్ కాంగ్రెస్, లేదు ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వైపుగా ఉన్నాయని చెప్పి బీజేపీ, అదంతా మ్యానిపులేషన్ అని టీఎంసీ చెప్తోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే టీవీకే వర్సెస్ డిఎంకే హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. యాజ్ ఎగ్జిట్ పోల్స్ సెట్ టీవీకే పైన యాక్సిస్ మై ఇండియా అండ్ మిగతా అన్ని సర్వేల్లో కూడా డిఎంకే గెలవబోతుందని చెప్పుకొచ్చాయి. ఇక అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. కేరళలో కూడా ప్రభుత్వాన్ని పక్కన పెట్టి యూడీఎఫ్ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఏదేం జరిగినా యాజ్ ఆఫ్ నౌ ఈ రిజల్ట్స్ పై ఉత్కంఠభరితమైనటువంటి ఒక బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో యాజ్ రేపు 8 గంటల రిజల్ట్ బయటపడుతున్న కొద్దీ ఎవరి భవిష్యత్తు ఏంటని మాత్రం తేలే అవకాశం ఉంది. ఇట్స్ ఎ బిగ్ డే. 5 రాష్ట్రాలకు సంబంధించి డెసిషన్ డే. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవుతాడడానికి రేపు సమాధానం తెలిసే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు సిపిఐ పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీని పక్కన పెట్టి వెస్ట్ బెంగాల్ ఏదైతే అధికారాన్ని చేజిక్కించుకుందో, ఇప్పుడు అదే మాదిరిగా తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీ చేతిలో ఓటమి పాలైపోయి పక్కకు వెళ్తుందా? దీదీ ఫ్యూచర్ ఏంటి, పొలిటికల్ కెరీర్ ఏంటి, రేపు తెలియబోతోంది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మని మళ్ళీ పబ్లిక్ అధికారంలోకి రావడం కోసం ఆశీర్వదించారా? పుదుచ్చేరిలో ఏం జరగబోతోంది? కేరళలో ఎటువంటి ఫ్యాక్టర్స్ ప్రభుత్వం కోల్పోవడానికి ఇంపాక్ట్ చూపించే అన్ని కూడా రేపు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. సో వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడడం. వెస్ట్ బెంగాల్ నుంచి ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. రైట్, వెస్ట్ బెంగాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందించబోతోంది. రేపు అంతా సిద్ధంగా ఉంది ఆర్టీవీ సిబ్బంది. రేపు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ ప్రాంతాల నుంచి ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఆర్టీవీ అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. అక్కడ ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ని మీకు ఆర్టీవీ అందించబోతోంది. గ్రౌండ్ రియాలిటీని చూపించబోతోంది. ఏదేం జరిగినా ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ అక్కడ అధికారం కోసం తహతహలాడుతూ 2016 ఎన్నికల్లో 3 స్థానాల్లో, 2021 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు 2026 కల్లా పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందా? 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఏంటి తృణమూల్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ వెస్ట్ బెంగాల్ పైన చాలా ఉత్కంఠభరితమైనటువంటి బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అటు తృణమూల్ కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉంది, మేమే గెలవబోతున్నాం అనే రకంగా. అటు బీజేపీ కూడా ఈసారి ప్రభుత్వం మాదే అనే రకంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని ఆధారితంగా చేసుకొని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏం జరగవచ్చు, రేపు రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే పశ్చిమ బెంగాల్లో ఈసారి చాలా ప్రాధాన్యత అంశాలతో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అత్యంత కీలకంగా అన్ని పార్టీలు భావిస్తా ఉన్నాయి, ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్. అక్కడ ఈసారి జరుగుతున్నటువంటి పోరు ఒక ఆధిపత్య పోరు. ఎవరు నిలబడతారు ఈసారి అనేటువంటి దానిపైన కాస్త దేశంలో ఎవరి ప్రభావం ఉంటుందనేటువంటిది కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి ప్రకారం కనుక బీజేపీ అధికారం చేపడితే ఇక మమతా బెనర్జీ సంబంధించినటువంటి శకం ముగిసే అవకాశం ఉంటుంది. దేశంలో బీజేపీ మరింత బలపడేటువంటి
అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఈసారి అయితే ఉద్యోగాలు, తర్వాత అక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, తర్వాత శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున ఫోకస్డ్ గా ఈసారి ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. శాంతి భద్రతలకు సంబంధించి మైనారిటీగా చెప్పుకుంటున్నటువంటి ఒక వర్గం కొంత హిందూ వర్గాలపైన దాడులు చేస్తా ఉన్నాయి అత్యంత దారుణంగా. వారికి మమతా బెనర్జీ చేయూతనిస్తున్నటువంటి చర్చను బీజేపీ పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. తర్వాత పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ ప్రాధాన్యత పశ్చిమ బెంగాలే మా ప్రాధాన్యత అనేటువంటి దిశగా మమతా బెనర్జీ ఎలక్షన్ లో పోటీ చేస్తా ఉన్నారు. ఈ అంశంలో కేవలం బీజేపీ ఎన్నికల టైంలో వస్తున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు నాయకులు, పొలిటికల్ టూరిస్టులు అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీని విమర్శిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మళ్ళీ తన స్థానాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్ళీ అధికారం చేపట్టడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తా ఉన్నారు. బీజేపీ రాష్ట్రంలో కనుక అధికారంలోకి రావడానికి తీవ్ర కృషి చేస్తుంది కాబట్టి ఈసారి బీజేపీ బలం, తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బల నిరూపణ జరిగేటువంటి అవకాశం ఉంది ఎవరిది అనేటువంటిది. ఇక ఉద్యోగాలు సంబంధించి, నిరుద్యోగానికి సంబంధించి వీటిపైనే ఎక్కువగా ఫోకస్డ్ గా ఉన్నారు. అక్కడ నిరుద్యోగం తీవ్రంగా రాజ్యమేంతా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది చాలా తరలిపోయాయి, కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు. రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి జరిగినటువంటి స్కామ్స్, ఆ స్కామ్స్ కి సంబంధించి ప్రభుత్వాన్ని కాస్త షేక్ చేసినటువంటి పరిస్థితి ఈ స్కామ్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. సో ఇది మేజర్ గా అర్బన్ ఏరియాకి సంబంధించిన ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్లో. కాబట్టి ఈ అర్బన్ కోల్కతా గానీ ఇంకా అర్బన్ సెమీ అర్బన్ కి సంబంధించిన ప్రాంతాలు ఎటువైపు ఉంటాయి, అభివృద్ధి లేదు, నిరుద్యోగం ఉంది, స్కామ్స్ వీటిపైన అనేటువంటిది చర్చ జరుగుతుంది. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ 3 పర్యాయాలుగా ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ మౌలిక సదుపాయాలకు సంబంధించి అది